ప్రవృత్తి పరంగా యాటిట్యూడ్ మంచిదై ఉండాలి. రామానాయుడు గారు ఇంత పైకి వచ్చారంటే కారణం ఆ రెండు ఆయనకున్నాయి. వృత్తిపరంగా టాలెంట్ ఏమిటంటే ఏ కథ హిట్ అవుతుంది అని ఒక జడ్జిమెంటు, తర్వాత షూటింగ్లో దాన్ని ఎలాగ మనం పద్ధతి లాస్ లేకుండా దాన్ని లాభదాయకంగా ఎలా షూట్ చేసుకోవాలన్న పద్ధతి, ఇవన్నీ ఫాలో అయ్యారు. అలాగే యాటిట్యూడ్ కూడా, ఆయన మనుషులతో ఎలా ప్రవర్తించాలన్నది, ఆయన ప్రొడ్యూసర్గా ఎప్పుడు మనుషులతో, ఆర్టిస్టులతో కానీ టెక్నీషియన్స్తో కానీ ప్రవర్తించలేదు. చాలా ఆప్యాయంగా పలకరించేవారు. టోటల్గా ఆయన మొత్తం జీవితం తీసుకుంటే ఆయన జీవితం పరంగా చరితార్థుడు, పరిశ్రమ పరంగా చరిత్రకారుడు. ఆయన ఒక లెజెండ్, ఒక ఛాంపియన్. ఈ శతాబ్దంలో ఆయన నంబర్ 1 ఛాంపియన్ అవుతారు. ఆయన రికార్డ్స్ కానీ, ఆయన సాధన కానీ, ఆయన కృషి కానీ, ఆయన హ్యాబిట్స్ కానీ, ఆయన గొప్పతనం కానీ ఇంకో మనిషి సంపాదించుకోవడం అన్నది, ఇంకో నిర్మాత సంపాదించుకోవడం అన్నది చాలా కష్టతరమైన విషయం.